మామే వైష్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణ. అయితే ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి ఈ విషయాలు భగవతత్వాన్ని తెలుసుకోవడం, అందుకే మళ్ళీ ఇక డీటెయిల్డ్ గా ఎక్స్టెండ్ చేసి చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ భూయ ఏవ మహాబాహు శృణు వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. మహాబాహు అర్జున, భూయ ఏవ మే పరమం వచః శృణు. మళ్ళొక్కసారి నా గొప్పదైన వాక్యాన్ని, వచనాన్ని వినుము. యత్ ప్రియమాణాయ తే హితకామ్యయ అహం వక్ష్యామి. అంటే నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో, నా మాటలు మళ్ళీ మళ్ళీ వినాలని ఇష్టపడుతున్నావు, అందుకే చెప్తున్నా. లేకుంటే ఇక్కడికి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడికి అయిపోయింది, క్లోజ్ చాప్టర్. కానీ నా మాటలు మళ్ళీ వినాలని ప్రియమాణ, ఇష్టపడుతున్న తే హితకామ్యయ, నీ యొక్క హితమునందు నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నీకు హితం చేయాలనే కోరిక చేత అహం వక్ష్యామి, నేను అది చెప్తాను. ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇష్టం లేకుంటే అక్కడికి ఒక ముక్కలో కట్ అని అన్ని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నావు అనడానికి ఈ లాజిక్ ఇస్తున్నాడు అన్నట్టు. నమే విదు సురగణ ప్రభవం న మహర్షయ అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. మీ ప్రభవం సురగణా న విదుహు. నా యొక్క ఉత్పత్తిని సురగణ, దేవతాగణాలే ఎరుగవు, వాటికే తెలియదు నేను ఎట్లా ఉంటా, నా పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, దేవతలకే తెలియదు. మహర్షయ, నా మహర్షులకు కూడా తెలియదు. అహం సర్వశః దేవానాం మహర్షీణాంచ ఆదిహి. వాళ్ళకు ఎందుకు తెలియదు అంటే నేను ఆ దేవతలకు, మహర్షులకు కూడా, వాళ్ళకు కూడా నేనే కారణం కదా, కాబట్టి వాళ్ళు కూడా నా పరిపూర్ణ తత్వాన్ని వాళ్ళు కూడా తెలుసుకోలేరు అని అంటున్నాడు. అంటే అందుకే ఇక వాళ్ళే తెలుసుకోలేరు, నువ్వేం తెలుసుకుంటావు కాబట్టి చెప్తున్నా అని. ఇంత గొప్ప దేవతలు, మహర్షులకే నా గురించి పరిపూర్ణంగా తెలియదు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తున్నది. యోమాం అజం అనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యహ మాం అజం అంటే ఎవరైతే నన్ను, అజం అంటే పుట్టుక లేనివాడిగా, అనాదించ అంటే ఆది లేనివాడిగా, లోక మహేశ్వరం ఈ మొత్తం అన్ని లోకాలకు ఈశ్వరునిగా వేత్తి తెలుసుకుంటాడు. మధ్యేషు అసమ్మూఢ అంటే ఈ మానవుల్లో వాడు అసమ్మూఢ మూఢుడు కాకుండా బుద్ధితో సహ సర్వపాపై ప్రముచ్యతే అన్ని పాపాల నుండి అతను విడువబడతాడు. ఎలా ఎలా అనుకోవాలి? ఒకటి, పుట్టుక లేనివాడిగా, నాకు పుట్టుక లేదు, బర్త్డేలు డెత్ డేలు లేవు. అనాది, నాకు ఆది లేదు. తర్వాత లోక సర్వలోక మహేశ్వరం అన్ని లోకాలకు ఈశ్వరునిగా. ఇప్పుడు లింగోద్భవ కాలంలో లింగం ఏంటి, దాని ఆది అంతు తెలుసుకోలేకపోయినారు బ్రహ్మ విష్ణువు. కాబట్టి భగవతత్వానికి ఆది అంతు అని ఉండదు. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బుద్ధితో అన్ని పాపాల నుండి వాళ్ళు విముక్తులవుతారు అని చెప్తున్నాడు. తర్వాత బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమ శమ సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ. అందుకే ఇవి ఏవైతే ఉన్నాయో, ఏది అంతఃకరణ చతుష్టయాలు, అవి ఏమైంది, బుద్ధి ఒకటి, జ్ఞానం, తర్వాత అసమ్మోహ అంటే మోహం లేకపోవడం,
తర్వాత క్షమ ఓర్పు, సత్యం వచనం, దమః అంటే ఇంద్రియాల కంట్రోల్, క్షమః శాంతి, సుఖం, తర్వాత సుఖము దుఃఖము, భవః అంటే పుట్టుక, అభావం అంటే వినాశం, భయం అభయం, ఇవి ఏవైతే ఉన్నాయో అని చెప్పి మళ్ళీ అహింస ఒక్కొక్కటి అన్ని విషయాలు చెప్తున్నాడు అన్నట్టు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బుద్ధి, జ్ఞానము, మోహం లేకపోవడము, క్షమ, సత్యం, దమ, ఇవి పాజిటివ్ సైడ్. మళ్ళీ దుఃఖము, అభావము, పుట్టుక, భయము, ఇలాంటివి కూడా. తర్వాత అహింస, సమత, తుష్టి, అన్ని క్వాలిటీస్ అన్నట్టు. ఇవి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అహింస, సమత, తుష్టి, తపోదానం, యశో ఐష భవంతి భావ భూతానం మత్త ఏవ పృథగ్విధ. అహింస, సమత్వము, తుష్టి సంతృప్తి అన్నట్టు, తపస్సు, దానము, యశస్సు అంటే కీర్తి, ఐష అపకీర్తి, పృథగ్విధ ఇవన్నీ వేరు వేరు భావాలు, ఒకదానికొకటి సంబంధం లేదు. బుద్ధి వేరు, జ్ఞానం వేరు. దానికి బాగా బుద్ధి ఉంది అంటే ఆ జ్ఞానం ఉంది అని అనుకోవాలి. బుద్ధి వేరు, జ్ఞానం వేరు. తర్వాత సత్యం వేరు, జ్ఞానం వేరు, మళ్ళీ సత్యం వేరు. దమం వేరు, శమం వేరు, ఒకదానికొకటి సంబంధం లేదు, సపరేట్ క్వాలిటీస్. చాలా డీటెయిల్డ్ గా పోయినప్పుడు అన్నిట్లలో డెఫినేషన్స్ చేంజ్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పృథగ్విధ వేరు వేరు విధాలైన భావాలు అని చెప్తున్నాం. భూతానాం మత్త ఏవ భవంతి, అన్ని భూతాలకు నా వల్లనే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అంటే ఈ భావాల రూపంలో నేను ఉంటాను, ఈ భావాలన్నీ నా నుండే వచ్చినవి చెప్తున్నాడు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తత మద్భావ మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజా. పూర్వే సప్త మహర్షయ, పూర్వీకులైన 7 మహర్షులు ఎవరైతే ఉన్నారో, తథా అదేవిధంగా చత్వారః మనవః 4 మనువులు, మద్భావాః వాళ్ళందరూ నాయందే నిలబడిన భావం కలిగిన వాళ్ళు అన్నట్టు. ఇంతకుముందు ఏవైతే చెప్పానో ఏ రకంగా ఉండాలో మధ్యాజి, మద్భావాః అవన్నీ ఈ 4కి ఉన్నవి. మానసాః నా మనస్సుకు సంబంధించిన వారు, అంటే నా తత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నవారు. ఆ విధంగా జాతాః పుట్టారు. ఎవరు? సప్త మహర్షులు, తర్వాత 4 మనువులు. మరి ఇంతకుముందు మహర్షులకు కూడా నా తత్వం తెలియదు అని అంటే మిగిలిన వాళ్ళు ఇన్ జనరల్, అది అంటే బాగా ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు అన్నట్టు. కానీ పూర్వీకులైన ఈ 7 మహర్షులకు 4 మనువులకు నా గురించి తెలుసు అని అంటున్నాడు. లోకే ఇమా ప్రజా ఏషాం, ఈ లోకంలో ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే వాళ్లను సృష్టించారు, మనువులు. వాళ్లకు తెలుసు. తర్వాత ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వతః సో అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. యహ ఎవరైతే మమ ఏతాం విభూతిం యోగంచ, ఈ నా యొక్క ఈ విభూతి అంటే స్పెషాలిటీస్, విస్తారంగా ఉన్న విషయాలు అన్నట్టు. విభూతి అంటే ఐశ్వర్యము. ఈ నా ఐశ్వర్యానికి సంబంధించిన యోగాన్ని తత్వతః యథార్థంగా వేత్తి తెలుసుకుంటాడో సహా అతను అవికంపేన యోగేన అంటే చంచలము గాని స్థిరమైన అన్నట్టు. అవికంపేన అంటే కంపనం లేకుండా స్థిరంగా, స్థిరమైన యోగేన యోగంతో యుజ్యతే కూడుకొని ఉంటాడు. అత్ర సంశయ న, ఈ విషయంలో ఏమాత్రం సంశయం లేదు. ఈ నా ఐశ్వర్యాన్ని తెలుసుకున్నవాడు అతను తన యోగ స్థితి నుంచి జరగడు. ఇక చెప్తున్నాడు ఒకటి, అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం.
అహం అంటే ఏ విధంగా ఇట్లా ఉంటాడు అని క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి చెప్తున్నాడు. అహం సర్వస్య ప్రభవ, అన్నిటికీ సమస్తానికి నేను ఉత్పత్తి స్థానం అయిన వాడి, నా నుంచే అన్ని పుట్టినాయి. సర్వం మత్త ప్రవర్తతే, ఈ సమస్తం నా నుండే ప్రవర్తిస్తూ ఉంది. ఇది మత్వ, ఈ విధంగా తలుస్తూ భావ సమన్విత బుధాహ మాం భజంతే, అలా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా తలుస్తూ ఇలాంటి పరమార్థతత్వం పట్టుకొని పండితులు నన్ను సేవిస్తారు. అట్లా ఉంటారు కాబట్టి ఇవన్నీ ఏవైతే దొరుకుతాయో ఈ ఐశ్వర్యాలు వాళ్ళు దొరికినా కూడా చెంచలంగా ఆరు అన్నట్టు. ఇవన్నీ నా నుండే వస్తున్నవి అని తెలుసుకొని నేను సంపాదిస్తున్నానే అహంకారానికి లోనుగారు, అందుకే వాళ్ళు యోగం నుంచి చెలించరు అని చెప్తున్నాడు అన్నట్టు. అన్నిటికీ ఉత్పత్తిని నేనే. తర్వాత మచ్చిత్త మగ్గత ప్రాణ బోధయంత పరస్పరం హతయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తాహ, నాయందే చిత్తము కలిగిన వాళ్ళే వీళ్ళందరూ. మద్గత ప్రాణాహ అంటే వాళ్ళ ప్రాణాలంటే ఇంద్రియాలు అన్ని, చక్షువు మొదలైన ఇంద్రియాలన్నీ నాయందే పెట్టుకొని, అంటే నా గురించి అవి ఆలోచిస్తూ, ఏ ఇంద్రియాలు ఉన్నాయో అన్నీ కూడా నా మీదనే చిత్తం పెట్టి పరస్పరం బోధయంత, వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటూ, ఒకళ్ళ విషయాలు ఇంకొకళ్ళకు చెప్పుకుంటూ, నా యొక్క కథలు చెప్పుకుంటూ, నా యొక్క ఐశ్వర్యం గురించి మాట్లాడుకుంటూ, నా తత్వ విచారణ చేస్తూ, మాం కథయంత, నా గురించి చెప్పుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటూ మళ్ళీ చెప్పుకుంటుంటారు అన్నట్టు. ఈ విధంగా భగవతత్వం ఈ రకంగా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, అది అట్లా ఇట్లా అని ఏది మాట్లాడినా ఏ పనులు చేసినా కూడా నా విషయం గురించే వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరు? మచ్చిత్త మద్గత ప్రాణ, వాళ్ళు మాత్రమే. నా యందు చిత్తం గలవాళ్ళు, నాయందే నిలుపుకున్న ఇంద్రియాలు కలవాళ్ళు, వాళ్ళు తెలుసుకుంటూ ఆ ఇంద్రియాలతో ఆ చిత్తంతో మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా నిత్యం తుష్యంతి, వాళ్ళు ఇలా నా యొక్క భగవతత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు నిత్యం సంతోషిస్తూ ఉంటారు. రమంతిచ, క్రీడిస్తూ ఉంటారు. ఆ మాటలు చెప్పడమే, ఆ విషయాలు ఆలోచించడమే, ఆ పనులు చేయడమే నాకు సంబంధించినవి. ఇవి వాళ్లకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. దాంట్లోనే వాళ్ళు రమిస్తూ ఉంటారు, క్రీడిస్తూ ఉంటారు. కాబట్టి నా బలము, జ్ఞానము, వీర్యత్వం అన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత తేషాం సతత యుక్తానాం భజతాం పూర్వం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. ఎవరైతే పైన చెప్పినట్టు వాళ్ళు సేవిస్తారో సతత యుక్తానాం, ఎల్లప్పుడూ దీని మీద ఆసక్తితో ఉంటూ ఉంటారు. భగవతత్వం గురించి మాట్లాడుతుంటే ఎప్పుడైనా ఆనందం ఉంటుంది, వేరే చెత్త మాట్లాడితే ఇరిటేషన్ వస్తుంటుంది. కాబట్టి ఎప్పుడు భగవతత్వంతో వీళ్ళు ప్రవర్తిస్తూ ప్రీతిపూర్వకం, ప్రేమపూర్వకంగా భజతాం, నన్ను సేవిస్తూ ఉన్న వీళ్ళు తేషాం, వాళ్లకు తమ్ బుద్ధియోగం దదామి, అలా ఎల్లప్పుడూ నా గురించి ఈ తత్వ విచారణ చేసినప్పుడు అది వాళ్లకు నేను బుద్ధి యోగాన్ని ఇస్తాను అంటున్నాను. అంటే దానికి తగ్గట్టు బుద్ధిని ఇస్తాను. వాళ్ళు ఆలోచించడం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపెడతారో దానికి తగ్గ ఆలోచనలను నేను వాళ్లలో ప్రవేశపెడతాను. దాన్ని బుద్ధి యోగం అంటారు. అలాంటి బుద్ధి యోగాన్ని నేను వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ బుద్ధిని ఉపయోగించి నా గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు దానికి సంబంధించిన విషయాలను నేను వాళ్ళకు తెలిసేలాగా చెప్తూ ఉంటాను. అంటే వాళ్ళ లోపల ఉండి వాళ్లకు అది తెలిసేలాగా ఇస్తూ ఉంటాను అంటున్నాను. ఈయన తే మాం ఉపయాంతి, దేని చేతనైతే వాళ్ళు నన్ను పొందుతారు అంటే వాళ్ళు ఎప్పుడైతే నా గురించి నా తత్వ విచారణ చేయడానికి సిద్ధం అవుతారో వాళ్లకు ఆ బుద్ధిని ఇస్తారు.
ఆ ఇచ్చినప్పుడు ఆ బుద్ధితో వాళ్ళు ఏం చేస్తారు, ఆ తత్వ విచారణ చేస్తూ చేస్తూ నన్ను పొందుతారు. ఆ విధంగా నా గురించి నా తత్వాన్ని తెలుసుకుంటారు. అంటే వాళ్ళకు ఆ బుద్ధి ఇచ్చేది ఎవరు అంటే నేనే అన్నట్టు. ఎవరైతే ప్రయత్నం చేసి ముందుకు పోతారో వాళ్ళకి ఇచ్చే బుద్ధి ఎవరు ఎట్లా వస్తుంది, నాకు బుద్ధి వచ్చింది, నాకు తెలివి వచ్చింది అంటే మళ్ళీ అహం వస్తుంది. కాబట్టి అది ఇచ్చేది కూడా నేనే. ఆ బుద్ధి వల్ల ఏమవుతుందంటే నా తత్వ సమ్యక్ దర్శనం అవుతుంది. వాళ్ళకు నా తత్వం ఏ రకంగా ఉంటుంది అని ఆ బుద్ధికి చాలా క్లియర్ గా తెలుస్తుంది. దీన్నే విజ్ఞానం అంటారు. అయితే తర్వాత ఏం చెప్తున్నాడు అంటే తేషాం ఏవాను కంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తు జ్ఞానదీపేన భాస్వత. అప్పుడు ఎందుకు ఇస్తావు ఈ బుద్ధి అని క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దానికి చెప్తున్నాడు అహం ఆత్మభావస్థ. అంటే ఈ అంతఃకరణం ఏదైతే ఉన్నదో దాంట్లో ఆ అంతఃకరణ వృత్తిలో ఉండి తేషాం అనుకంపార్థం అంటే వాళ్లకు అనుగ్రహం కొరకు అన్నట్టు. వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నన్ను తెలుసుకోవడానికి, నా తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద జాలితో ప్రేమతో అనుగ్రహం కోసం భాస్వత జ్ఞానదీపేన ప్రకాశిస్తున్న జ్ఞానం అనే దీపం చేత ఈ బుద్ధి వల్ల ఏమవుతుంది, ఆ జ్ఞానం బయటికి వస్తుంది. ఆ జ్ఞానం అనే దీపంతో అజ్ఞానజం తమః నాశయామి. ఈ అజ్ఞానం వల్ల కలిగే చీకటిని నేను నశింపజేస్తాను. ఆ విధంగా ఆలోచించడం ద్వారా అన్ని రోజులు ఉన్న అజ్ఞానం అంతా దూరం అవుతుంది. కాబట్టి ఎందుకు ఈ బుద్ధినిస్తావు అంటే ఆ బుద్ధి వల్ల వాళ్ళు ఆ జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ ఆ జ్ఞాన దీపంతో వాళ్ళల్లో ఉన్న అజ్ఞానం అంతా వాళ్ళు దూరం చేసుకుంటారు. అది ఇచ్చేది నేనే, వాళ్లకు ఆ బుద్ధిని ఇచ్చేది కూడా నేనే. అందుకే గాయత్రి మంత్రంలో ధియోయోన ప్రచోదయాత్, భగవతత్వాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో ధ్యానించినప్పుడు అది ఏం చేస్తుంది, ధీమహి ఆ తత్వాన్ని భర్గః ఆ భృజి పాకే అనే ధాతువు నుంచి వచ్చింది. బాగా మెచ్యూర్డ్ తత్వం ఉన్న భగవంతుని ప్రకాశాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో అది మన బుద్ధులను సరైన మార్గంలోకి తీసుకుపోతుంది. సరైన మార్గంలో ఎప్పుడైతే తీసుకుపోతుందో దానివల్ల జ్ఞానం అనే దీపం లోపల వెలుగుతుంది. వెలిగినప్పుడు లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటిని అది నశింపజేస్తుంది. అంటే ఇప్పుడు ఏం తెలిసింది, అక్కడ ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు అంటే దేన్నైతే మనం ధ్యానించామో ఆ భగవతత్వం మనకు ఆ బుద్ధిని ఇచ్చింది. ఇచ్చినప్పుడు జ్ఞానం అనేది లోపల ఆ శక్తి వచ్చింది. దానివల్ల మనలో ఉన్న చీకటి పోతుంది. కాబట్టి ఇచ్చింది ఎవరైంది అంటే ఆ పరబ్రహ్మ పరమాత్మ ఇచ్చాడు అని అక్కడ. కాబట్టి వాళ్ళకి ఇచ్చింది నేనే అని చెప్తున్నాను. తర్వాత అర్జున ఉవాచ. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు అంటే పరం బ్రహ్మ పరం ధామం పవిత్రం పరమం భవ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభు. ఇప్పుడు ఇదంతా విని అర్జునుడు ఏమంటున్నాడు అంటే భవాన్ నీవు పరం బ్రహ్మ అంటే పరబ్రహ్మవు, పరం ధామ నువ్వే పరస్థానం, అత్యున్నతమైన స్థానానివి, పరమం పవిత్రం నువ్వు చాలా గొప్ప పవిత్రమైన వస్తువు, శాశ్వతం నువ్వే శాశ్వతమైన వాడివి, దివ్యం పురుషం ఆదిదేవం దివ్యుడైన పురుషునివి, ఆదిదేవునివి, అజం జన్మరహితునివి, విభుం ప్రభువు అని అతన్ని కీర్తిస్తున్నాడు అన్నట్టు. కీర్తిస్తూ ఏం చెప్తున్నాడంటే అహస్త్వాం ఋషయ సర్వే దేవర్షిత్ నారదస్తత అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. ఓ కృష్ణ నీ గురించి త్వాం సర్వే ఋషయ నీ గురించి సర్వే ఋషయ అందరు ఋషులు తత అంతేకాకుండా దేవర్షి నారద దేవర్షి అయిన నారదుడు, అసితుడు దేవరుడు, వ్యాసుడు వీళ్ళందరూ నీ గురించే చెప్తున్నారు. స్వయమేవ
మే భవిష్య, నువ్వు కూడా నీ గురించి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నీ తత్వం ఏంటి అని ఇప్పుడు చెప్తున్నావు. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు కృష్ణుడు అంటే మామూలు వాడు కాదు, ఇలాంటి వాడు అని. ఇప్పుడు నువ్వే స్వయంగా చెప్తున్నావు. సర్వమేత ఋతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవ నా దానవ. ఇదంతా నిజమే, వాళ్ళు చెప్పారు, ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు. ఓ కేశవ, మాం యత్ వదసి, ఏదైతే నా గురించి ఇవంతా చెప్తున్నావో విషయాలు, ఏతత్ సర్వం ఋతం మన్యే, నువ్వు చెప్పేదంతా సత్యంగా నేను తలుస్తున్నాను, ఇక్కడ కూడా అనుమానించట్లేదు. నీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, నువ్వు చెప్పిందంతా పరిపూర్ణంగానే నమ్ముతున్నా, కాబట్టి నిన్ను ఫాలో అవుతున్నా. ఓ భగవన్, తే వ్యక్తిం దేవాహ నా విదుహు దానవాహన, నీ యొక్క పుట్టుకను దేవతలు తెలుసుకోలేరు, దానవులు కూడా తెలుసుకోలేరు. ఈ చెప్పిన విషయం అంతా పరిపూర్ణంగా నా హృదయంలో నేను విశ్వసిస్తున్నాను అని తన నుంచి ఆ విషయం చెప్తున్నాడు. మరి ఇంతసేపు చెప్పి అసలు నువ్వు వింటున్నావా లేదా, నీకేమన్నా అర్థమవుతున్నదా లేదా, నీ మీద నా చెప్పిన మాటల మీద విశ్వాసం ఉందా లేదా అని అడగాల్సిన అవసరం లేదు. అతనే, ఎందుకంటే ఇవన్నీ చాలా డీప్ ఇవి కాబట్టి చెప్పినవి నమ్మకుంటే, ఎందుకంటే దీన్ని ప్రూవ్ చేయలేము, నమ్మితే నెక్స్ట్ ఫాలో చెప్తారు. కాబట్టి అందుకే అర్జునుడు ఇదంతా చెప్పి స్వయమేవాత్మన ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేష దేవదేవ జగత్పతి. పురుషోత్తమ, భూత భావన, అన్ని భూతాలను సృష్టించిన వాడా, ఓ భూతేశ, ఓ దేవదేవ, జగత్పతే త్వం స్వయమేవ ఆత్మన ఆత్మానం వేత్త, అంటే నువ్వు మాత్రమే స్వయంగా ఆత్మ చేత ఆత్మను నువ్వు ఎరుగుదు, నీకు మాత్రమే ఆ విషయం పూర్తిగా తెలుస్తుంది, ఆత్మతత్వం పూర్తిగా తెలుసుకున్నవాడివి. కాబట్టి అందుకే వక్తుం అర్హస్య శ్రీషేణ దివ్యా హ్యాత్మ విభూతయ యాభిర్విభూతి లోకాని మాంస్త్వం వ్యాప్య తిష్టసి. అయితే నీకు మాత్రమే సర్వం తెలుస్తుంది, నువ్వు చెప్పినవన్నీ పరిపూర్ణంగా విశ్వసిస్తున్నావు. ఇప్పుడు ఏ విభూతులతో, ఏ ఐశ్వర్యాలతో త్వం ఇమాన్ లోకాన్ వ్యాప్య, నువ్వు ఈ లోకాలను వ్యాపించి ఉంటున్నావు, తిష్టతి ఉంటున్నావు, అలాంటి ఆత్మ విభూతయ దివ్యాహి, నీ విభూతులు, నీ ఐశ్వర్యాలు దివ్యమైనవి కదా, వాటి గురించి అశేషేణ వక్తుం అర్హసి, అంటే పూర్తిగా ఏదో కొంచెం శాంపుల్ గా కాకుండా మొత్తం పరిపూర్ణంగా నాకు నువ్వు చెప్పాలి అని అడుగుతున్నాడు. అంటే ఇంకా తెలుసుకోవాలని అతను ఇచ్చ చూపెడుతున్నాడు. ఏదో ఏదో చెప్తున్నావు అని అనుకోకుండా ఇంకా ఏంటి నీ విభూతులు అని అడుగుతున్నాడు. అవి చెప్తున్నాడు. కథం విద్యామహం యోగిన్స్ త్వాం సదా పరిచింతయ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఓ యోగి అహం సదా పరిచింతయన్ త్వాం కథం విద్యాం, నేను ఏ విధంగా ఎల్లప్పుడూ నీ గురించి చింతిస్తూ నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి, నీ తత్వాన్ని ఏ విధంగా, ప్రాసెస్ ఏంటి, దానికి ఏ విధంగా ఆలోచించాలి, నేను నిన్ను ఎలా ధ్యానించాలి. ఓ భగవన్, కేషు కేషు భావేషు చింత్య అసి, నిన్ను ఏ వస్తువులలో, ఏ భావాలలో నిన్ను చింతించాలి, చింతించదగిన వాడివి నువ్వు, నిన్ను నీ గురించి తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి. హే చింతాయ, ఇలా చింత చేయాలి, ఎట్లా ఆలోచించాలి అంటే, ఇప్పుడు విస్తరేణ ఆత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కథయ తృప్తిర్షి శృణ్వతో నాస్తి మే అమృతం. ఓ జనార్దన, ఆత్మనః యోగం విభూతించ, నీ యొక్క యోగాన్ని, నీ విభూతిని, నీ ఐశ్వర్యాలను విస్తరేణ భూయ కథయ, విస్తారంగా చెప్పుము, అది
ఇట్లా షార్ట్ కట్లో చెప్తే నా బుద్ధి అంత అది లేదు, దానికి భాష్యం చెప్పాలి. సూత్ర రూపంలో చెప్పావు, సూత్ర రూపంలో చెప్పావు కానీ ఆ సూత్రాలు నాకు అర్థం అవుతలేవు, అన్ని కోడెడ్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. కాబట్టి కొంచెం విస్తారంగా చెప్పము, అంటే భాష్యం చెప్పము అన్నట్టు, డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయము. అమృతం శృణ్వత మే తృప్తి నాస్తి. ఈ అమృతాన్ని వింటున్న నాకు తృప్తి కలగడం లేదు. ఎంత వింటున్నా కూడా ఇంకా వినబుద్ధి అవుతుంది కాబట్టి అనిపిస్తుంది, కాబట్టి ఇంకా వినాలి అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలీగా అని అనిపించడం లేదు. కాబట్టి చెప్పు, డీటెయిల్గా చెప్పు అంటే అప్పుడు భగవాను వాచు ఏమంటున్నాడు, అంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యమే. అంటే ఓ కురుశ్రేష్ఠ, ఆత్మ విభూతయ దివ్యాహి, నా విభూతులు ఏవైతే ఉన్నాయో ఐశ్వర్యాలు అవన్నీ దివ్యమైనవి కదా. అంత ఏ ప్రాధాన్యత ఇష్యామి, అయ్యో ఆహా, ఏ నీ మీద నాకు ప్రాధాన్యం ఉండడం వల్ల నేను కథ ఇష్యామి చెప్పేదాన్ని. నాకు స్నేహితుడివి భక్తుడివి కాబట్టి నీకు విషయాలు చెప్తాను. మే విస్తరస్య అంతః నాస్తి. ఇక విస్తారంగా చెప్పాలి అంటే దానికి అంతం లేదు. ఇంకో 1000 కోట్ల ఏళ్ళు చెప్పినా కూడా అది తగ్గేది కాదు, అది చెప్తుంటే ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక చిన్న బీజాక్షరం గురించి చెప్పాలంటే 100 ఏళ్ళు చెప్పచ్చు, అంత ఉంటుంది దాంట్లో. మనం ఏమనుకుంటాం, అంతే అనుకుంటాం. దాన్ని పట్టుకొని లాగుతుంటే చెట్టు పెద్ద వృక్షం తయారవుతుంది. ప్రతి దాంట్లో అంత డీప్ సెన్స్ ఉన్నది. అయితే ఇక చెప్పుకుంటూ పోతుంటే తెగ దుబ్బలేదు. కాబట్టి షార్ట్ కట్ లో చెప్పే అంత చెప్తా, విను. దానికి నా విస్తారానికి అంతము లేదు అని చెప్తున్నాడు. అందుకే విద్యకు అంతము అని ఉండదు. చదువుకుంటూ దాన్ని, ఆ అమృతాన్ని అది స్వీకరిస్తూ పోతూ ఉండాలి. ఇక్కడికి అయిపోయింది అంటే అక్కడికి అయిపోవడం అనేది ఉండదు. చిన్న చిన్న వాటిల్లో కూడా అది సాగదీస్తుంటే పెరుగుతూనే ఉంటుంది. చెప్పుకుంటూ పోతే అది నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి విద్యకు అంతు లేదు, నా విస్తారానికి అంతు లేదు. బీజ రూపంలో షార్ట్ కట్లో చెప్పవచ్చు, అర్థమైతే అర్థమవుతుంది. కానీ బుద్ధి అది ఏంటంటే ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది బుద్ధిమంతుడికి. అదొక అమృతం లాంటిది. కాబట్టి చెప్పేంత చెప్తాను అని ఏం చెప్తున్నాడంటే, మొదటిది అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ. ముందు చెప్తున్నా విను. గుడాకేశ, ఓ అర్జున, అహం సర్వభూతాశయ స్థిత, నేను అన్ని ప్రాణుల హృదయాల్లో ఉన్న ఆత్మను. ఒకటి, అహం భూతానాం, ఈ అన్ని భూతాల యొక్క ఆది మధ్యం అంతయేవచ, అన్ని భూతాలకు నేను ఆది కాబట్టి మధ్యలో లేనా అంటే మధ్యాన్ని కూడా, తర్వాత అంతయేవచ చివర్లో కూడా ఉంటాను. కాబట్టి అన్ని స్థితుల్లో నేను ఉంటాను, వాళ్ళ హృదయాల్లో ఆత్మరూపంలో ఉంటాను అని చెప్తున్నాను. ఇది ఫస్ట్ హిందూ త్రికోణం. శ్రీ విద్య కూడా నెట్టిది. ఆదిత్యానాం అహం విష్ణు, జ్యోతిషాం రవిరంశుమాన్, మరీచిర్మరుతామస్మి, నక్షత్రాణం అహం శశి. ఆదిత్యానాం విష్ణు, నేను ఎట్లెట్లా ఉంటాను అని చెప్తున్నాడు. ఈ ఆదిత్యుల్లో నేను విష్ణు రూపంలో ఉంటాను. అహం జ్యోతిషాం అంశుమాన్ రవి, అంటే ఈ తేజస్సు కలిగిన కిరణాలు కలిగిన వాళ్ళల్లో నేను రవి సూర్యుణ్ణి. తర్వాత మరుతాం మరీచి అస్మి, ఈ మరుద్దేవతల్లో నేను మరీచిగా ఉంటాను. నక్షత్రాణం చంద్రమా అహం, అంటే ఉన్న వాటిల్లో స్పెషల్ వాటిని చెప్తున్నాడు అన్నట్టు.
అంటే ప్రతి దాంట్లో నేను స్పెషల్ రూపంలో ఉంటాను, అంటే కంట్రోలింగ్ పవర్ రూపంలో ఉంటాను అన్నట్టు. స్పెషల్ అంటే అన్నిటిని కంట్రోల్ చేసేవాడిని అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆ స్పెషాలిటీ వల్ల ఏమొస్తుంది అంటే దానికి లీడర్షిప్ వస్తుంది. ఆ లీడర్షిప్ ఆత్మ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, పరమాత్మ అన్నిటిని కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఈ రకంగా వాళ్ళకి చెప్తున్నాడు. ప్రతి వాళ్ళల్లో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఇతను విష్ణువు అయితే మరి మిగిలిన వాళ్ళ సంగతి అంటే అట్లా కాదు, దాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే అర్జునునికి ఇంకా బుద్ధి పరిపూర్ణంగా పక్వం కాలేదు కాబట్టి ఏంటి అంటే ఒక్కొక్క దాంట్లో నేను స్పెషల్ అంటే అర్థం ఏంటి, కంట్రోల్ చేసేవాడిని నేను అన్నట్టు. దానికి లీడర్ రూపంలో ఉంటాను. ఆదిత్యుల్లో విష్ణువు, జ్యోతిష్యుల్లో రవి, ఇట్లా ఒక్కొక్కటి చెప్తున్నాడు అన్నట్టు. అది స్పెషల్. ఎందుకంటే ఋగ్వేదము దీంట్లో కూడా ఒక్కొక్క భావాన్ని ఇస్తాయి వేదాలు. యోగ భావాలను కూడా ఒక్కొక్క వేదం చూపెడుతుంది. ఋగ్వేదం జ్ఞాన యోగాన్ని, సామవేదం ఈ ఋక్కుల్లో ఉన్న ఆ ఋగ్వేదంలో ఉన్న మంత్రాలే సామవేదంలో ఉంటాయి. ఆ మంత్రాలని తీసుకొని దానికి గానం చేసేటప్పుడు గానం స్పెషాలిటీ ఏంటి అంటే రాగాలు తీసుకుని ఒకటే కాదు, దాని మెయిన్ థీమ్ భక్తి. లోపల నుంచి భక్తి పారవశ్యంతో పాడాలి. పాడినప్పుడే గానం ప్రాపర్గా ఉంటుంది. కాబట్టి సామవేదం స్పెషల్. అందుకే ఒక కాలంలో సామవేదంలో 1000 శాఖలు ఉండేవి. ఆ 1000 శాఖలు ఇప్పుడు 3 శాఖలైనవి. ఆ 3 కూడా ఎవరికి తెలియదు. ఒక కాలంలో దానికి అంత ఇంపార్టెన్స్ ఉండే సంగీతానికి. ఇప్పుడు సంగీతం మొత్తం దానికి ఆ వాల్యూ వేదంలో మొత్తం ఎగిరిపోయింది. సమగానం చేయాలంటే ఇప్పుడు ఎవరు దొరకరు. దాంట్లో కూడా ఏదో పైపైన చేయడమే తప్ప దాని డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు పూర్తిగా లేరు. కాబట్టి నేను వేదాల్లో స్పెషాలిటీ ఏంటి, స్పెషల్ వేదం ఏంటి అంటే సామవేదం అని చెప్తున్నాడు అన్నట్టు. వేదానాం సామవేదం. దేవానాం అస్మి వాసవ అంటే ఒక రకంగా నేను భక్తికి లొంగుతాను. భక్తి ప్లస్ జ్ఞానం కలిసేదే సామవేదం. ఎందుకంటే రుక్కులు జ్ఞానాన్ని చెప్తూ ఉంటాయి, దాంట్లో ఎమోషన్తో భక్తితో పాడేది కాబట్టి ఆ రెండింటి మిక్స్చర్ ఉన్నది కాబట్టి నేను దాంట్లో ఉంటాను అని చెప్తున్నాను. దేవానాం అస్మి వాసవ, దేవతల్లో నేను ఇంద్రుణ్ణి. ఇంద్రియాణం మనశ్చాస్మి, అన్ని ఇంద్రియాల్లో టాప్ ఏంటి అంటే మనస్సు రూపంలో ఉంటాను. భూతానాం అస్మి చేతన, అన్ని భూతాల్లో చేతన రూపంలో ఉంటాను. ఇట్లా తన స్పెషాలిటీని కొన్ని చెప్తున్నాడు. చెప్పుకుంటూ పోతే అది కాదు కానీ అన్నిట్లలో ఇంపార్టెంట్ బీజం ఏంటి, చండీ సప్తశతి మొత్తం చదివితే దాంట్లో కోర్ ఏంటి, ఏది చదవమంటారు అని అంటారు కదా. చండీ సప్తశతిలో మెయిన్ ఏంటి అంటే ఫలానా మధ్యమ చరిత్ర, ఏకైనవ మధ్యమైన నైకే ఇతర యోరి. మధ్యమ చరిత్రలో మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటి అంటే 4వ చాప్టర్, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫలానా శ్లోకం. ఇట్లా చెప్తూ ఉంటాం మనం. ప్రతిదానికి ఒక మెయిన్ అది ఉంటుంది అన్నట్టు. అన్నిటినీ కంట్రోల్ చేసే తత్వం ఒకటి ఉంటుంది. సో దాని గురించి చెప్తున్నారు ఒక్కొక్కటి. రుద్రాణం శంకరశ్చాస్మి, విత్తేషో యక్ష రక్షసాం, పశూనాం పావకశ్చాస్మి, మేరు శిఖరినామహం. రుద్రుల్లో నేను శంకరుణ్ణి, యక్ష రక్షసాం యక్షుల్లో రాక్షసుల్లో నేను కుబేరుణ్ణి. విత్తేష అంటే కుబేరుడు, విత్తానికి ఈశుడు. వసూనాం పావక, వసువుల్లో నేను పావకుణ్ణి. తర్వాత శిఖరిణాం మేరుహు, ఈ పర్వతాలు ఎన్నో పర్వతాలు ఉన్నాయి, దాంట్లో మేరు పర్వతాన్ని. పురోధసాంచ ముఖ్యం మాం విద్ధిపార్థ బృహస్పతి, సేనానీనాం అహం స్కందః, సరసాం అస్మి సాగరః. తర్వాత పురోహితుల్లో నేను బృహస్పతిని. ఎంతో మంది పురోహితులు ఉన్నారు, వాళ్ళల్లో ముఖ్యుడు ఎవరు అంటే బృహస్పతిగా తెలుసుకో. సేనానీనాం స్కందః, ఎంతో మంది సేనా నాయకులు ఉన్నారు, వాళ్ళందరిలో నేను కుమారస్వామిని. అహం సరసాం సాగర అస్మి, ఎన్నో సరస్సులు ఉన్నాయి, జలాలు
ఎన్నో వాటిల్లో ఉన్నాయి. వాటిలో నేను సాగరాన్ని. తర్వాత మహర్షీణాం భృగురహం గిరాం అస్మేకం అక్షరం యజ్ఞానాం జపయజ్ఞమస్మి స్థావరాణం హిమాలయ. మహర్షీణాం భృగు, మహర్షుల్లో నేను భృగువును అని అంటున్నాడు. భృగు బాగా మేధావి, మహాతపస్వి, అందుకే నేను భృగువును అంటున్నాడు. అహం గిరాం ఏకం, తర్వాత వాక్కుల్లో నేను ఏకం అక్షరం, దాన్ని ఓంకారం ప్రణవాన్ని, అన్ని వాక్కుల్లో నేను ప్రణవ రూపంలో ఉన్నా. యజ్ఞానాం జపయజ్ఞ, అన్ని యజ్ఞాల్లో జపయజ్ఞ రూపంలో ఉన్నాను. తర్వాత అంటే జపయజ్ఞం అన్నిటికన్నా గొప్పది అని చెప్తున్నాడు. తర్వాత స్థావరాణం హిమాలయ, జపస్తదర్థభావ, జపము అంటే ఒక్క దాన్ని చదవడమే కాదు, జప తత్ అర్థభావ, అర్థాన్ని భావన చేస్తూ శబ్దాలను ఉచ్చరించడం జపయజ్ఞము అన్నట్టు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, అశ్వత్థ సర్వవృక్షాణం, అన్ని వృక్షాల్లో నేను రావి చెట్టును. దేవర్షీణాంచ నారద, దేవర్షుల్లో నేను నారదుణ్ణి. గంధర్వాణం చిత్రరథ, గంధర్వుల్లో చిత్రరథుణ్ణి. సిద్ధానాం కపిల, సిద్ధుల్లో నేను కపిలమునిని. సాంఖ్య శాస్త్రాన్ని రాసినవాడు కపిలముని. తర్వాత ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం ఋతోద్భవం ఐరావతం గజేంద్రాణ నరాణాంచ నరాదీపం. అశ్వాల్లో అమృతోద్భవం ఉచ్చైశ్రవసం, అప్పుడు అమృతం కొరకు జరిగిన సముద్ర మథనంలో పుట్టిన ఉచ్చైశ్రవసం అనే అశ్వం ఏదైతే ఉన్నదో అది, ఈ అశ్వాల్లో అది గొప్పది, దాన్ని నన్నుగా తెలుసుకో. తర్వాత గజేంద్రాణం ఐరావతం, అన్ని గజేంద్రాల్లో నేను ఐరావతాన్ని. నరాణాంచ నరాధిపం, నరుల్లో నేను రాజును అని ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతున్నాడు. విభూతులు, ఐశ్వర్యాలు అంటే నేను ఎక్కడెక్కడ ఉంటాను అంటే మిగిలిన వాటిల్లో లేరా అంటే వాటన్నిటికీ ఇది ఒక మాణిక్యం లాగా కంట్రోల్ అంటే తలమానికం అన్నట్టు. వాటి గురించి చెప్తున్నాడు. ఆయుధానాం అహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణాం అస్మి వాసుకి. అన్ని ఆయుధాల్లో నేను వజ్రాయుధాన్ని, ఇంద్రుడు ధరించే వజ్రాయుధాన్ని. అహం ధేనూనాం కామధుక్ అస్మి, అన్ని ధేనువుల్లో నేను కామధేనువునై ఉన్నాను. ప్రజన కందర్ప, సంతానోత్పత్తికి కారణమయ్యే వాళ్లల్లో నేను మన్మధుణ్ణి. సర్పాణం వాసుకి అస్మి, సర్పాల్లో నేను వాసుకిని. తర్వాత అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమ సంయమతామహం. నాగుల్లో నేను అనంతుణ్ణి. తర్వాత యాదసాం జలదేవతల్లో నేను వరుణుణ్ణి. తర్వాత పితృదేవతల్లో అర్యమ అనే దేవత పితృదేవత. తర్వాత సంయమత నిగ్రహించేవాళ్ళు, కంట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళల్లో నేను యముణ్ణి. సో ఒక్కొక్కళ్ళలో ప్రతి మనిషిలో కూడా ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళలో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అలంకారంలో స్పెషలిస్ట్, వాళ్ళు ఫలానా దాంట్లో స్పెషలిస్ట్, వాళ్ళు ఈ చేసే పనులలో స్పెషలిస్ట్, వాళ్ళు చదువుట్లో స్పెషలిస్ట్, వాళ్ళు యజ్ఞం చేసేట్లో స్పెషలిస్ట్ అని మనం అంటాం కదా. అదే విధంగా చెప్తున్నాను అంటే ప్రతి వాళ్ళల్లో నేను ఉన్నాను అనే ఇక్కడ భావన వేయాలి. ప్రతి ఏరియా అన్ని భావాలు నావే,
కాబట్టి ఆ భావాల్లో కూడా అందరిలో భావాలు ఉంటాయి, అనేక భావాలు ఉంటాయి. ఆ అనేక భావాల్లో కొందరిలో కొన్ని డామినేట్ చేస్తుంటాయి. కాబట్టి నేను ఆ రూపంలో ఉంటాను అని చెప్పడానికి చెప్తున్నాడు అన్నట్టు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యుల్లో నేను ప్రహ్లాదుణ్ణి. కలయతాం కాలః, గణనం చేసేవాళ్ళు, లెక్క పెట్టే వాళ్ళల్లో నేను కాలాన్ని, కాల రూపంలో అన్ని లెక్క పెడతా, ప్రతిదీ నేను కొలుస్తాను. అహం మృగాణాం మృగేంద్ర, అన్ని జంతువుల్లో నేను సింహాన్ని. అహం పక్షిణాం వైనతేయ, పక్షుల్లో నేను గరుత్మంతుణ్ణి అని చెప్తున్నాడు. పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. పవతాం, పవిత్రం చేసే వాళ్ళల్లో, ఎన్నో వస్తువులు పవిత్రం చేస్తూ ఉంటాయి, వాటిల్లో నేను వాయుదేవుణ్ణి. తర్వాత శస్త్రభృతాం, శస్త్రాన్ని ధరించిన వాళ్ళల్లో నేను రాముణ్ణి. అహం జషాణ, సముద్రంలో ఉండే మత్స్యాలు, ఆ జాతిలో నేను ముసలిని. తర్వాత స్రోతసాం జాహ్నవి, ఎన్నో నదులు ఉన్నాయి, అన్ని నదుల్లో గొప్పది ఏంటి అంటే నేను గంగ, జాహ్నవి, గంగగా ఉన్నాను. తర్వాత సర్గాణం ఆది ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. ఓ అర్జున, సర్గాణం ఆది అంతః మధ్య, అన్ని సృష్టుల యొక్క ఈ ప్రతిది ఏదైతే ఉన్నదో సృష్టి, దాని ఆది అంతము మధ్యలో అన్ని నేనే. విద్యానాం అధ్యాత్మ విద్య, అన్ని విద్యల్లో గొప్ప విద్య ఏంది? ఎన్నో విద్యలు ఉన్నాయి, అన్ని విద్యల్లో గొప్ప విద్య ఏంటి అంటే అధ్యాత్మ విద్య, అది నేను అని చెప్తున్నాడు. ప్రవదతాం వాద, అనేక రీతుల్లో మాట్లాడే వాళ్ళల్లో దాంట్లో వాద రూపంలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. మాటల్లో ఎక్కువ డిస్కషన్స్ లో నేను వాద రూపంలో నేనున్నాను. అక్షరాణం అకారోస్మి, అన్ని అక్షరాల్లో నేను అకార రూపంలో ఉన్నాను, అక్కడి నుంచి అన్ని పుడతవి. కాబట్టి అకారో వాసుదేవస్య అంటారు, అకార రూపంలో ఉన్నాను. సామాసికస్య ద్వంద్వ, సమాసాల్లో నేను ద్వంద్వ సమాసాన్ని. అక్షయ కాలః, ఈ క్షయం లేని వాట్లల్లో నేను కాల రూపాన్ని, అంటే కాలం నడుస్తూనే ఉంటది. సర్వతోముఖ ధాత, అన్ని వైపుల ముఖాలు కలిగిన కర్మఫలదాతను నేనే. తర్వాత మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యత కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమ. సర్వహర మృత్యు, అందరినీ హరించే మృత్యుదేవతను నేనే. భవిష్యతాం ఉద్భవ, ముందు అభ్యుదయాన్ని పొందబోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉద్భవ, అభ్యుదయాన్ని కూడా నేనే. నారీణాం కీర్తి శ్రీ వాక్ స్మృతి మేధ ధృతి క్షమ, స్త్రీలలో ఉండే కీర్తి ఏదైతే ఉంటుందో, లక్ష్మి ఏదైతే ఉంటుందో, వాక్కు, తర్వాత జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము, క్షమ, అన్ని నేనే. ఒక్క ముచ్చట్లో చెప్పాలంటే అన్ని నేనే. నువ్వు మళ్ళీ వినాలని నేను అనుకుంటున్నావు కాబట్టి డీటెయిల్డ్ గా ఇట్లా ప్రతిదీ నా కంట్రోల్లోనే ఉంటవి, అన్ని చేసేవి నేనే. బృహత్సామ తథా సామ్నాం గాయత్రి ఛందసామ మాసానాం మార్గశీర్షోహం ఋతూనా కుసుమాకర. అదేవిధంగా సామ్నాం, సామల్లో, మళ్ళీ సామవేదంలో అనేక సామలు ఉన్నాయి, దాంట్లో బృహత్ సామ, బృహత్ అనే సామను నేను. తర్వాత ఛందసాం గాయత్రి, అన్ని ఛందస్సుల్లో నేను గాయత్రి ఛందస్సు, ఎందుకంటే గాయత్రి ఛందస్సు బ్రహ్మవర్చసం, గాయత్రి బ్రహ్మవర్చసం, బ్రహ్మవర్చస్సును ఇచ్చేది కాబట్టి
ఆ ఛందస్సును నేను. వేరే అనుష్టుప్, ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్కటి వేరే లక్షణాలను ఇస్తుంది. త్రిష్టుప్ ఏది బాహుబలం. తర్వాత జగతి పశవ, పశు సంపద. ఇట్లా అనేక ఛందస్సులు అనేక విషయాలను చెప్తూ ఉంటాయి. కానీ గాయత్రి బ్రహ్మవర్చస్సు కాబట్టి ఈ ఛందస్సుల్లో నేను గాయత్రి ఛందస్సును అంటున్నాను. మాసానం, అన్ని మాసాల్లో నేను మార్గశిర మాసం. అప్పుడే భగవద్గీత వచ్చింది. మాసాల్లో నేను మార్గశీర్షాన్ని. ఋతువునాం కుసుమాకర, అన్ని ఋతువుల్లో 6 ఋతువుల్లో నేను వసంత ఋతువును అని చెప్తున్నాను. ద్యూతం చలయతామస్మి, తేజస్వినాం అహం, జయోస్మి వ్యవసాయోస్మి, సత్వం సత్వవతామహం. మోసగించే వాళ్ళల్లో, మోసగించే ఏవైతే విషయాలు ఉంటాయో దాంట్లో నేను జూదాన్ని, జూతంగా ఉన్నా. తేజస్వినాం, అది మోసం చేస్తే మొత్తం రివర్స్ చేస్తుంది. తేజస్వినాం, తేజస్సు కలిగిన వాళ్ళల్లో, తేజస్సుల యొక్క తేజస్సు నేనే, అన్ని తేజస్సుల యొక్క తేజస్సును నేనే. జయ, జయము. వ్యవసాయ, ఉద్యమం అంటే మొదలు పెట్టడం, పని. తర్వాత సత్వవతాం, సత్వం, అన్ని సత్వం గల వాళ్ళల్లో అందరిలో ఉన్న సత్వగుణాన్ని నేనే. వృష్ణీనాం వాసుదేవోస్, పాండవానాం ధనంజయ, మునీనాం అప్యహం వ్యాస, కవీనాం ఉషనా కవి. వృష్ణీనాం, ఈ యాదవుల్లో నేను వాసుదేవుణ్ణి అంటే నేనే. ఇక నేను అంటే ఇక్కడ బాడీ కాకుండా మళ్ళీ మీరు దాన్ని అట్లా అన్వయించుకోవాలి. భగవతత్వాన్ని చెప్తున్నాడు అన్నట్టు ఇక్కడ. వృష్ణీనాం వాసుదేవ, ఈ యాదవుల్లో నేను వాసుదేవుణ్ణి. పాండవానాం ధనంజయ, పాండవుల్లో నువ్వే అర్జునునివి, ధనంజయ. మునీనామపి వ్యాస, మునుల్లో నేను వ్యాస భగవానుణ్ణి. కవుల్లో ఉషన భార్గవ కవి. ఉషన అంటే శుక్రుడు, శుక్రాచార్యుడు కవిత్వంలో ఎక్స్పర్ట్. కవుల్లో అతను ఎక్స్పర్ట్. అందుకే కుండలిలో శుక్రగ్రహం మంచిగా ఉంటే కవిత్వం బాగా వస్తుంది అన్నట్టు, వర్ణించి చెప్పడం. కవుల్లో శుక్రుడు. తర్వాత దండో దమయతాం అస్మి, నీతిరస్మి జిగీషతాం, మౌనం చైవాస్మి గుహ్యానం, జ్ఞానం జ్ఞానవతామహం. దమయతాం అంటే కంట్రోల్ చేసే వాట్లల్లో నేను దండ అస్మి, దండంగా ఉన్నాను. దండం చెయ్యకుంటే కంట్రోల్ చేయలేం. ఎవరన్నా గట్టిగా కంట్రోల్ చేయాలంటే శిక్ష వేయాల్సిందే, తప్పదు. దాంట్లో టాప్ కాబట్టి దండంగా ఉన్నాను. జిగీషతాం, జయించదలిచిన వాళ్ళల్లో నీతి అంటే నీతిగా నేను ఉన్నాను. నీతి పద్ధతి ఏదైతే పాటిస్తారో వాళ్ళు అన్నిటిలో జయించగలుగుతారు. గుహ్యానాం మౌనంచ, రహస్యాల్లో నేను మౌనం. మౌనం అన్నిటికన్నా రహస్యం. రహస్యంగా ఉంచాలి అంటే మౌనంగా ఉండాలి. జ్ఞానవతాం, జ్ఞానం. తర్వాత జ్ఞానవంతుల యొక్క జ్ఞానాన్ని నేనే. అందరిలో ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞాన శక్తిని నేనే అని చెప్తున్నాడు. తర్వాత ఇచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున, నా తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరం. ఇక ఫైనల్ ఏం చెప్తున్నాడు? యచ్చాపి, ఏదైతే సర్వభూతానం, అన్ని భూతాల యొక్క బీజం ఉన్నదో అది తత్ అహం, అది నేనే. మయా వినాశ్యాత్, నేను లేకుండా, తత్ చరాచరం, చర అచరం, కదిలేది కానీ కదిలంది కానీ, అలాంటి భూతం నా ఆస్తి లేదు. నేను లేకుండా ఏ భూతాలు ఉండవు. కాబట్టి అన్నీ నేనే. ఇంకేం చెప్పాలి? ఒక్కొక్కటి విడ తీసుకుంటూ ప్రతిదీ నేనే అని శాంపుల్ గా అప్పటికి చెప్పాడు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, ఏషతోద్దేశత ప్రోక్తో విభూతేర్ విస్తరోమయ.
ఓ పరంతప, దివ్యానాం మమ విభూతీనాం అంతః నాస్తి. ఈ దివ్యములైన నా యొక్క విభూతులకు, ఐశ్వర్యానికి అంతము లేదు. విభూతే ఏషః విస్తరః తు ఉద్దేశతః మయా ప్రోక్తః. నువ్వు అడిగావు కాబట్టి ఈ విభూతి యొక్క విస్తరం ఏదైతే ఉందో కొంత భాగాన్ని మాత్రమే నా చేత నీకు చెప్పబడ్డది. ఇదే ఎండింగ్ కాదు. ఇది ఒక, ఇప్పుడు ఇంతకుముందు ఋతువునాం మార్గశీర్షోత్సవం, మరి మిగిలిన ఋతువుల సంగతి ఏంటి అంటే దాంట్లో ఏదన్నా స్పెషాలిటీ ఉంటే మళ్ళీ అది చెప్తారు. ఇట్లా ఒకదానికొకటి చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది ఇన్ఫినిటీ కాబట్టి, అది దానికి అంతం లేదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే నాతో చెప్పబడ్డవి. పరిపూర్ణంగా ఈ మొత్తం సృష్టిలో నా సృష్టిని పరిపూర్ణంగా వర్ణించడం అది కాలం సరిపోదు కాబట్టి కొంత చెప్పాను అని చెప్తున్నాడు. యద్యత్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. విభూతి మత్ ఎక్కడైతే ఐశ్వర్యం ఉంటుందో, శ్రీమత్ లక్ష్మి ఉంటుందో, ఊర్జితం ఉత్సాహాతిశయం ఉంటుందో, యత్ సత్వం ఏదేదైతే సత్వతత్వం ఉంటుందో, తత్ అవన్నీ మమ తేజోంశ సంభవం త్వం అవగచ్చ. అవన్నీ కూడా నా యొక్క తేజం నుండి పుట్టినవి అని నువ్వు తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళల్లో ఉన్న ఏదైతే స్పెషాలిటీ ఉంటుందో అవన్నీ కూడా నేనే, వేరే ఏది కాదు అని అక్కడ చెప్తున్నాడు అన్నట్టు. ఎవరెవరిలో ఏదైతే స్పెషాలిటీ ఉంటుందో, ఐశ్వర్యం ఉంటుందో ప్రతి వస్తువులో, అదంతా నా తేజస్సు నుండే పుట్టినవి. అంటే మొత్తం అన్ని తేజస్సులు కూడా పరబ్రహ్మ నుంచి వచ్చినవి. అన్ని లక్షణాలు, ఆ అన్ని లక్షణాలు ఒక్కొక్కళ్ళల్లో కొద్దిగా పోర్షన్లో ఉంటాయి. దానికి ఓ లెవెల్స్ ఉంటాయి. వాడికి సంగీతంలో ఓ కొద్దిగా వస్తుంది. నాకే సంగీత విద్వాంసుడు అంటే వీడికన్నా ఇంకోడు ఉంటాడు, వీడికన్నా ఇంకోడు ఉంటాడు, వాడికన్నా ఇంకోడు ఉంటాడు. ప్రతి విద్యలో ఒక ఇది ఉంటుంది అన్నట్టు, లెవెల్స్. కాబట్టి మెయిన్ తత్వం అంతా పరబ్రహ్మ నుంచే వస్తుంది, అది తెలుసుకోవాలి. అన్ని నా తేజస్సు యొక్క అంశ నుండి పుట్టినవి. ఈ విధంగా నువ్వు తెలుసుకో. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్యాహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, జ్ఞాతేన బహునా ఏతేన తవ కిం. ఇవన్నీ తెలియబడ్డ, ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే నీకు ఏం ప్రయోజనం? నీకేమైనా లాభం వస్తుందా? విద్యలు అనేక ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే నీకు పెద్ద వచ్చే లాభం లేదు, ఏం ప్రయోజనం లేదు. ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయంటే తెలుసుకుంటే లాభం ఏంది? ఇట్లా ఎన్నో ఉంటాయి విషయాలు, అన్నిటితో ప్రయోజనం లేదు. మనకు ఏదైతే ప్రయోజనం ఉంటుందో దాన్ని తెలుసుకోవాలి. అహం ఏకాంశేన కృత్స్నం ఇదం జగత్ విష్టభ్య స్థిత. నేను నా ఒక అంశంతో, నువ్వు ఏదైతే ఈ మొత్తం జగత్తుని చూస్తున్నావో దీని గురించి చెప్పు అని అంటున్నావు. ఈ అన్నిటిని కూడా నా యొక్క ఒక చిన్న అంశ, దాంతో ఈ మొత్తం జగత్తును నిలబెట్టి నేను ఉన్నాను అని ఒక మాటలో మొత్తం చెప్పాడు. ఇది కూడా నా ఒక అంశ మాత్రమే, దాంతో మొత్తం నిలబెట్టా. నువ్వు చూసే ఈ జగత్ ఏదైతే ఉన్నదో అంతా నా ఒక చిన్న అంశ అని. పాదోస్య విశ్వభూత అని అంటాడు కదా, ఒక పాదంతో మొత్తం అన్ని భూతాలను అతను నిలబెడతాడు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటే నీకు ఏం వస్తుంది లాభం? చెప్పింది అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏదేదో అడుగుతున్నాం అని చెప్పినట్టున్నది. కానీ మొత్తం టోటల్ లాజిక్ ఏంటి అంటే పరమాత్మ యొక్క లక్షణాలు అన్నీ అతని నుంచే పుట్టినవి. అందుకే అహంకారం అనేది వదిలిపెట్టాలి మనిషి. మనకు వచ్చే కొద్దిగానే చూసుకొని దీనికి అదైపోతే ఎన్నో ఉన్నాయి విషయాలు. ఇప్పుడు మామూలుగా మనకు కనబడే జగత్తే చూసుకుంటే కళ్ళ ముందర కనబడేదే మన భూమి, మనం ఉండే ఊరు, మనకు ఉండే మన స్థానము ఈ విశ్వంలో చూసుకుంటే ఎంత ఉన్నది, చాలా చిన్నది. కాబట్టి దీనికి అహంకరిస్తే ఎట్లా ఉంటుంది?
మన స్థితి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇదే జ్ఞానయోగం. ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ పోతే అప్పుడు ఏమవుతుంది, అహం పోతుంది, నేను అనే భావన ఎగిరిపోతుంది. మనం ఎట్లా వచ్చాం, ఇక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికో చోట ఎండ్ అవుతుంది. ఈ కనబడే విషయంలో మన పోర్షన్ ఏంది, ఈ మొత్తం భూమి యొక్క పోర్షన్ ఏంటి, ఇట్లా ఆలోచిస్తే మనం నథింగ్ అనే యొక్క విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు అహంకారం అనేది పోతుంది. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆలోచనలన్నీ ఎప్పుడు నేను అనే వస్తూ ఉంటాయి. మనం బిగ్గర్ పిక్చర్ ఆలోచించినప్పుడు ఈ చిల్లర విషయాల మీద మన టైం వేస్ట్ చేసుకో. ఈ సృష్టి తత్వాన్ని తెలుసుకోవాలంటే, పరమాత్మను తెలుసుకోవాలంటే ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలనో దాని మీద ఫోకస్ చేయాలి. ఏది చేయకూడదు అది చేయకూడదు. మొత్తం విశ్వం యొక్క తత్వం తెలుసుకోవాలి అంటే మనకి ఎంత ఆకాంక్ష ఉండాలి దాని మీద. కానీ మన చిత్తం ఎప్పుడు ఎట్లా ఉంటది అంటే, ఏదో ఇల్లు కట్టాలి, ఆ ఇయర్ అంతా దాని మీదనే ఆలోచిస్తాం, ఇలా కట్టాలి. పోనీ అయిపోయినాక సరిపోయిందా అంటే లేదు, ఇంకొకటి దాని గురించి ఆలోచిస్తాం. మళ్ళీ ఇంత ఈ విశ్వం యొక్క లక్షణాలను తెలుసుకోవాలంటే వానికి ఇంత జిజ్ఞాస ఉండాలి లోపల నుంచి. చిత్తం అంతా వీటి మీదకే పోతుంటే అది ఎట్లా తెలుస్తుంది? మన మనస్సు అంతా దీని చుట్టే తిరుగుతున్నది. నక్షత్రాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఏంటి, ఎందుకు అట్లా ఉన్నాయి, ఇట్లాంటి జిజ్ఞాస ఎవడైనా క్వశ్చన్ అడుగుతున్నాడు? ఎవరు అడగడు. ఇట్లాంటి ఆలోచనలన్నా వస్తున్నాయి కనీసం. ఇదంతా ఏం జరుగుతున్నది, అక్కడ ఎందుకు ఉన్నాయి, అక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ కూడా మనుషులు ఉన్నారా, మరి ఉత్తనే తిరుగుతున్నాయా పని లేకుండా? ఈ మొత్తం సృష్టి అంతా ఈ భూమండలం మీద ఉన్న మన కోసమేనా? మనకి ఇట్లా ఇవన్నీ చేసుకునేందుకే ఈ మొత్తం సృష్టి జరిగిందా? ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే ఎవరన్నా ఆలోచిస్తున్నారు. ఆలోచనలు ఎందుకు రావడం లేదు అంటే జిజ్ఞాస ఉండదు కాబట్టి, తెలుసుకోవాలన్న తపన ఉండదు కాబట్టి వాళ్లకు అట్లాంటి ఆలోచనలు రావు. జిజ్ఞాస రావాలి. జిజ్ఞాస వచ్చినప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడ అర్జునుడు జిజ్ఞాసతో అడుగుతున్నాడు. ఒక్కొక్క క్వశ్చన్ ఓదాని తర్వాత ఒకటి అడిగినప్పుడు ఓదాని నుంచి ఒకటి ముందరిపోతుంది. ఏది అడగకుంటే ఎక్కడికి ముందరిపోతుంది? మనం ఏమన్నంటే నాకు ఎప్పుడు జాబ్ వస్తుంది, నాకు ఇప్పుడు ఏది వస్తుంది, ఇక్కడికి ఆగిపోతుంది మన లైఫ్. కాబట్టి పరమతత్వాన్ని తెలుసుకోవాలంటే మనం అందుకే విఫలం అవుతున్నాం. పరిపూర్ణంగా దాని మీద ఒక థ్రెడ్ ఎప్పుడు ఉన్నప్పుడు ఆ జిజ్ఞాసతో వాటితో ముందరికి పోతుంది అది గుర్రం. అది ఒక మోడ్. తర్వాత అన్నిటిని మళ్ళీ అన్ని తెలుసుకొని ఇది దొరికేటట్టు లేదు రా, ఎటువైనా దీనికి అంతు లేదు, అప్పుడేంది సరెండర్ కావాలి, శరణాగతి. అందుకే లాస్ట్కి ఏంటి అంటే శరణాగతి అన్నిటికన్నా ఇంపార్టెంట్. మళ్ళీ జిజ్ఞాస కూడా లాస్ట్కు శరణాగతికి వస్తాడు. తెలుసుకొని ఇది ఏంద్రబాబు అంతు దొరకట్లేదు దీనికి అని లాస్ట్కు దానికే వస్తాడు. శరణాగతి స్థితి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు అసలువి మెల్లగా బయటపడుతుంటాయి. పరిపూర్ణ శరణాగతి రావాలి మనస్సులోంచి. అలాంటి భావన ఎప్పుడైతే మనకు కలుగుతుంటుందో అప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంటాయి. కాబట్టి శరణాగతి అనేది మెయిన్ అని పెట్టుకోండి. లేకుంటే జిజ్ఞాసతో ఇక తెలుసుకుంటూ పోతుంటే తెలుసుకోవాలి ఇవి కూడా తెలుసుకోవద్దని కాదు, వింటూ ఉండాలి తప్పకుండా. కానీ దాన్ని కొట్టినా కొద్దీ అది పోతూనే ఉంటుంది. అందుకే లాస్ట్కి ఏమన్నాడు ఇంతకుముందు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నీకు ఏం వస్తుంది, దీంట్లో నీకు ఏమైనా లాభం, ఏం ప్రయోజనం దీనివల్ల నీకు ఏం ప్రయోజనం అని చెప్తున్నాడు. ఎన్ని ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, ఆ గ్రహంలో అక్కడ ఏమేమి ఉన్నాయి, దీని తర్వాత ఇంకెన్ని గ్యాలక్సీలు ఉన్నాయి, అవన్నీ పరిపూర్ణంగా ఒక్కొక్కటి చెప్పడం ఎవరి తరంగా. మన లోపల మనం ఏం సిస్టమ్ నడుస్తుందో తెలియడం కష్టం. ఏ విషయం ఏ టాపిక్ లో వచ్చినా దాని అంతు దొరకడం కష్టం. విజ్ఞానం అంత డీప్ ఉంటుంది. ఏ చిన్న టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్ లో లోతు పోయినా కొద్దీ అది దాని అంతు దొరకదు. అలా అని పోవద్దని కాదు, పోవాల్సినంత పోవాలి.
కానీ అన్నిటికన్నా విద్యల్లో గొప్పది ఏంటి అంటే అధ్యాత్మ విద్య అని చెప్పాడు. ఇలా విద్యలు అనేక ఉన్నాయి. వ్యాకరణం తీసుకోండి. వ్యాకరణం గురించి పాణిని మహర్షికి వ్యాకరణం అనేది ఒక సముద్రం అయితే దాంట్లో ఒక చిన్న దర్భ పుల్ల దాని మీద వేస్తే వచ్చే బిందువు ఏదైతే ఉంటుందో అంత పాణిని మహర్షికి తెలుసు అంటారు. పాణిని వ్యాకరణమే ఎవరికి పరిపూర్ణంగా రాదు, చదవడమే సరిగా అర్థమే కాదు ఇప్పటికి. అంత ఒక్క సబ్జెక్ట్లోనే అంత పెద్ద కథ ఉన్నది. ఇట్లా ఎన్నో సబ్జెక్టులు. సో ఏ సబ్జెక్ట్ ఎవరికి పరిపూర్ణంగా రావడం కష్టం. అందుకే అధ్యాత్మ విద్య అన్నిట్లలో గొప్పది. కింగ్, రాజు. సో అది రావాలి అంటే మరి ఏం కావాలి అంటే ఫస్ట్ శరణాగతి కావాలి. దాని యొక్క ఫండమెంటల్ పాయింటే అహాన్ని తగ్గించుకోవడం, అహాన్ని నాశనం చేయడం. కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. ఇక సబ్జెక్టుల గురించి మాట్లాడితే ఎక్కడికి పోయినా దాని అంతు దొరకదు. అట్లా ఉంటాయి విషయాలు. ఏ టాపిక్ అన్నది తీసుకోండి, ఆ టాపిక్ పోయినా కొద్దీ ఆ టాపిక్ పోతూనే ఉంటుంది. అది ఫిజిక్సే కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఛందస్సే కావచ్చు, వ్యాకరణం కావచ్చు, అలంకార శాస్త్రం కావచ్చు, తర్వాత కర్మకాండ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మంత్రశాస్త్రం కావచ్చు, దేనికైనా అంతు లేదు. కాబట్టి అధ్యాత్మ విద్య మరి ఎట్లా వస్తుంది అంటే పరిపూర్ణ శరణాగతి ఫస్ట్ ఫండమెంటల్ క్వాలిటీ. అది చాలా ఇంపార్టెంట్. అది ఏంటి అంటే పిల్లర్. అది లేకుండా ఇది నిలవదు. ఈ అధ్యాత్మ విద్య ఉన్నవాడు ఎవడు దొరకడు, వాడు దేనికి ఇదిగాడు అన్నట్టు. అంటే ఇంతకుముందు చెప్పినట్టు చాలా సాధారణంగా ఉంటాడు. అధ్యాత్మ విద్య తెలిసిన వాళ్ళు వాడి దగ్గర ఏమున్నదని ఎవరికి తెలియదు. ఎందుకంటే తెలుసుకునే పరిస్థితి ఉండదు. వాడి దగ్గర ఇంత అధ్యాత్మ విద్య ఉన్నదని ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు వేరేవి అంటే థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది చెప్పడానికి చాలా కష్టం. ఆత్మ విద్య అది చెప్పడం చాలా కష్టం. సో తెలుసుకోవడం ఎక్స్పీరియన్స్. అది ఎవరికి ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఎట్లా చెప్తారు మీరు? ఇది చెప్పడం కూడా కష్టమే. వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చిందా రాలేదు. ఎక్స్పీరియన్స్ వచ్చినాడు ఆ కొన్ని పనులు చేయరు. మరి దాన్ని బట్టి మనం కొంత ఇది చేసుకోవాలి. ఆ లక్షణాలను పట్టుకొని మనం గ్రహించాలి. కాబట్టి అధ్యాత్మ విద్య అది వినుకుంటూ పోతుంటే అమృతమే ఉంటుంది. కానీ ఇది వినేది ఒక పాయింట్. రెండవది అనుభవం ద్వారా తెలుసుకోవాలి. అనుభవం ద్వారా తెలుసుకోవాలంటే అందరూ ప్రాక్టీస్ చేయాల్సిందే. నోట్స్ మంచిగా రాసుకోండి. నోట్స్ రాసుకోకుంటే ఇది వినుకుంటూ ఈ చెవిలోంచి ఇది అది వెళ్ళిపోతుంటుంది. బ్రహ్మయజ్ఞం రివిజన్ చేయాలి. కనీసం రోజులో ఒక 12 నిమిషాలు మినిమం తక్కువ తీసుకొని దాన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకు ఆ టాపిక్స్ ఎక్కుతుంటాయి. జప ధ్యానాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ విషయాలు గుర్తు వస్తుంటాయి. దాంట్లో హై క్లారిటీ వస్తుంది. వచ్చి మీలో ఆ మార్పు వస్తుంటుంది అన్నట్టు. సరి అయిన స్పందనలు వస్తుంటాయి లోపల నుంచి. కాబట్టి మంచి నోట్స్ రాసుకొని ఇది చేయండి. 10వ అయిపోయింది. రేపు ఏకాదశి. మళ్ళీ రేపు కలుద్దాం.